శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో కౌశికుడికి ధర్మవ్యాధుడికి జరిగేటువంటి సంభాషణ నడుస్తుంది చాలా రోజులుగా. చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ ధర్మవ్యాధుడి ముఖం ద్వారా వ్యాసాచార్యుడు మన సమస్త మానవాళికి తెలియజేశాడు. అద్భుతమైనటువంటి ధర్మోపదేశం, ధర్మవ్యాధోపదేశం అంటే. అతడు అనేకములైనటువంటి విషయాలని గురించి చెప్పాడు. కౌశికుడు ఇంకా తరచి ప్రశ్నిస్తున్నాడు. చక్కగా జిజ్ఞాసు అయినటువంటి వాడు కౌశికుడు, చెప్పాలనేటువంటి కోరుకునేటువంటి వాడు ధర్మవ్యాధుడు. చెప్పేదంతా కూడా ధర్మోపదేశము. ఆ విధంగా చక్కగా జరుగుతోంది. అలా ఆయన నిన్నటి విషయంలో ప్రాణపంచకం గురించి చాలా చక్కగా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత మనుష్యులందరికీ కూడా సత్యవ్రతం చాలా ప్రధానమైనదయ్యా. సత్యం చెప్పడం అనేటువంటిది శ్రేయస్కరమే. యథార్థ జ్ఞానం ఎప్పుడు కూడా మేలును కలిగిస్తుంది. అందువలన సత్యాన్ని తప్పనిసరిగా మాట్లాడుతూ ఉండాలి అని చెబుతూ, ప్రయత్నాలన్నీ కూడా కోరికలకి కట్టుబడకుండా ఉండాలి మనం చేసేవి. అలా చేసుకుని త్యాగం అనేటువంటి అగ్నిలో తన సర్వస్వాన్ని హోమం చేయాలయ్యా, వాణ్ణే త్యాగి అంటారు, లేకపోతే అతడే వివేక్ అవుతాడు అని ఆ చక్కటి విషయాలన్నీ చెబుతూ ఇంకొక మాట అంటున్నాడు. యతో న గురురప్యేనం శ్రావయేదుపపాదయేత్ తం విద్యాత్ బ్రాహ్మణో యోగం వియోగం యోగ సంహితం. కనపడే ప్రపంచం నుండి మనని దూరం చేసేటువంటిది ఏంటంటే యోగం. యోగం అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మయోగం అంటారు. ఈ బ్రహ్మజ్ఞానము ఎప్పుడైతే కలిగిందో కనపడేటువంటి ఈ ప్రపంచము అసత్యము అని తెలుస్తుంది. అంతవరకు కూడా మనం ఏంటంటే ఈ భ్రమలోనే కనపడేటువంటిదంతా సత్యం అనుకుని అసత్తుని సత్తుగా భ్రమించి ఆ అసత్తే సత్తు అనుకుంటూ దాంట్లోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు? యథార్థ జ్ఞానం కలగనంత వరకు. అందువల్ల యథార్థ జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే యోగము ద్వారా బ్రహ్మయోగాన్ని తెలుసుకోవాలి మనం. ఆ బ్రహ్మయోగం అంటే బ్రహ్మ విద్యను సంపాదించుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి, సంపాదించుకున్న తర్వాత అలాగే గురువు కూడా దీన్ని అపాత్రుడైనటువంటి వాడికి ఎప్పుడు కూడా ఉపదేశం చేయకూడదు, యుక్తిపూర్వకంగా తెలియజెప్పాలి అని చెబుతూ, నహింస్యాత్ సర్వభూతాని మైత్రేయణ గతశ్చరేత్ వేదం జీవితమాసాద్య వైరం కుర్వీత కేనచిత్. నహింసా సర్వభూతాన్ని, అసలు ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. హింస అనేటువంటిది అధర్మమే. అందువల్ల ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. అన్నిటి యందు స్నేహభావంతో ఉండగలగాలి. సర్వభూత హితే రతః, సర్వభూతముల యందు కూడా హితం కలిగినటువంటి వాడే ఉండాలి. వాటికి హితం చేయడం ముందు రతః, ప్రీతి కలిగినటువంటి వాడై ఉండాలి. అందువల్ల అన్నిటి యందు స్నేహంతో ప్రవర్తించాలి. దుర్లభమైనటువంటి ఇంతటి మానవ జీవితాన్ని పొంది కూడా మనము ఈ పని చేయకపోతే ఈ జీవితానికి సార్థకత ఎక్కడ లభిస్తుంది? నరజన్మ అనేటువంటిదే దుర్లభం అని చెప్తున్నాయి కదా సమస్త శాస్త్రాలు కూడాను. అటువంటి దుర్లభమైనటువంటి నరజన్మ పొందిన తర్వాత వివేకంతో వ్యవహరించాలి కదా. అందువల్ల ఆ వివేకంతో వ్యవహరించినప్పుడు ఏ ప్రాణిని హింసించకూడదు, ఎవరితోటి కూడా వైరం పెట్టుకోకూడదయ్యా. అకించన్యం సుసంతోష నిరాసిత్వమచాపలం ఏతదేవ పరజ్ఞానం సదాత్మజ్ఞానముత్తమం. ఏమీ లేకుండా ఉండడం. బోర్డని సంపాదించుకున్నాం, మేడలు, డబ్బులు, భవనాలు, లేకపోతే పొలాలు, ఇలాంటివన్నీ ధనాలు, అనేకములైనటువంటి రకములైనటువంటి ధన సంపాదన చేసాం. మనకు అవసరం లేనంత సంపాదించుకున్నాం. దీని మీద తిరుగుతాడుతుంది బుద్ధి అంతా. దాన్ని ఎలా రక్షించుకోవాలి, దాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి, అంతే తప్ప పరమాత్మ గురించి ధ్యానం అసలు మనకు రాదు. అందువల్ల ఏది అసలు కూడబెట్టుకోకూడదు. వాటికి ఎంత కావాలో అంతే అవసరం మనకు. రేపటిది రేపు సంపాదించుకోవాలి, ఇవాళ సంపాదించుకోవాలి. అసలు ఏమి కూడబెట్టుకోవడం అనేటువంటిది ఉండకుండా ఉండాలి. అటువంటిప్పుడు మనకి ఏమి బాధ ఉండదు. అయ్యో ఇది పోతుంది అది వస్తుంది అనేటువంటి బెంగే ఉండదన్నమాట. అకించన్యం అంటే అసలు ఏమి కూడబెట్టుకోకుండా ఉండము. అలాగే సుసంతోష
అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడం. ఏది ప్రాప్తిస్తే అదే ప్రాప్తిస్తుంది. ఎదురుచ్ఛయ ఇది ఆగతం తదేవ పరమార్థం భవతి అని అనుకోవాలి. అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండాలి. అలాగే నిరాశిత్వం, కోరికలు ఉండకూడదు, ఏ ఆశలు మనకు ఉండకూడదు, నిరాశ ఉండాలి. నిరాశిత్వం, అచాపలం, చాపల్యం ఉండకూడదు. ఇది కావాలి అది కావాలి అని కోరుకోకూడదు. వీటినే ఇవి పరమజ్ఞానమైనటువంటివి. ఇవన్నీ కూడాను గొప్ప జ్ఞాన స్వరూపాలు అంటే ఇవే. ఏమీ లేకుండా ఉండడం, ఏది కూడబెట్టుకోకుండా ఉండడము, అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండడము, కోరికల యందు ఆసక్తిని వదిలిపెట్టడము, వీటిని కలిగి ఉంటే చాలు. ఇదే సత్యస్వరూపమైనటువంటిది, అదే ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము, అంతకంటే ఏమి లేదు. పరిగ్రహం పరిత్యజ్య భవేద్బుద్ధ్యాయత వ్రత అశోకం స్థానమాశ్రిత్య నిశ్చలం ప్రేత్య చేహచ. అలాగే ఇహలోకంలోనూ పరలోకంలో సంబంధించినటువంటి భోగాలను, అలాగే అన్ని రకములైనటువంటి సంపాదనలను కూడా వదిలిపెట్టి అచంచలమైనటువంటి స్థానాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అలాగ బుద్ధితో మనస్సును ఇంద్రియాలని వశం చేసుకుని ఉండగలగాలి. తపో నిత్యేన దాంతేన మునినా సంయతాత్మన అజితం జేతుకామేన భావ్యం సంగిన. అలాగే ఇంద్రియాలను జయించినటువంటి వాడు, మనస్సుని తన వశంలో ఉంచుకోగలిగినటువంటి వాడు, అలాగే జయించని వాటిని జయించే కోరిక కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ తపస్సులోనే మునిగిపోయేవాడు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని మహర్షి అంటారు. అటువంటి ముని ఆసక్తి కలిగించేటువంటి భోగాలకు, ఈ భోగాలన్నీ ఏంటంటే ఆసక్తిని కలిగిస్తాయి, మనలో ఆ కోరికల్ని కలిగిస్తూ ఉంటాయి. దాని యందు సంగం ఏర్పడే విధంగా మనని ఆకర్షణీయంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అందువలన అటువంటి ఆ భోగాలని యందు ఆసక్తిని కలిగించేటువంటి భోగాలకు దూరంగా ఉండాలి. మనం అలా ఉండేటట్టుగా ఉండాలయ్యా. గుణాగుణమనాసంగం ఏకకార్యమనంతరం ఏతత్తద్బ్రహ్మణే వృత్తం ఆహురేకపదం సుఖం. అలాగే గుణాగుణ మనాసంగం. గుణాగుణం అంటే ఏంటంటే గుణాలను అగుణాలుగా చేసుకోవాలి. అలాగే అనాసంగం, నిస్సంగం, సంగం ఏమి ఉండకూడదు దేని యందు కూడా. అంతరాత్మతో మాత్రమే సాధించగలిగేటువంటిది, అజ్ఞానం తప్ప ఇంకేమీ ఆటంకం లేనటువంటిది, ఒక్కటిగా తెలియబడేటువంటిది ఏదో ఉందో దాన్నే నిరతిశయమైనటువంటి సుఖము అంటారు. ఆహురేకపదం సుఖం. ఆ ఏకపదమైనటువంటి సుఖం ఏంటంటే గుణాలను అగుణాలుగా చేసేటువంటిది, నిస్సంగమైనటువంటిది, అంతరాత్మతో మాత్రమే మనం సాధించగలిగేటువంటిది, అజ్ఞానం తప్ప ఇంకేమీ దాన్ని ఆటంకం పరచలేదు. మనలో అజ్ఞానం ఉంటే అదే ఆటంకం అన్నమాట, అజ్ఞానం లేకపోతే ఆటంకమే లేదు. అలాంటిది ఒక్కటిగా తెలియబడేటువంటిది ఏదైతే ఉందో దాన్నే నిరతిశయ సుఖం అంటారయ్యా. పరిత్యజతి యో దుఃఖం సుఖం చాప్యుభయం నరః బ్రహ్మ ప్రాప్నోతి సోత్యంతం అసంగేన చ గచ్చతి. అలాగా దుఃఖాన్ని సుఖాన్ని కూడా పరిత్యజించాలి మనం. అంతేకాని దుఃఖం వద్దు సుఖమే కావాలి అని అనుకుంటే మళ్ళీ సుఖ సాంగత్యం కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. తర్వాత ఈ సుఖం వలన కలిగేటువంటి బంధాలు కూడా మనకి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. అందువల్ల అది పోదు. అందువల్ల సుఖ దుఃఖాలను రెండింటినీ వదిలిన వాడే అనంతమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందగలుగుతాడు. వాడికి పుణ్యాలకి సంబంధించిన ఫలాలు ఉండకూడదు, పాపాలకి సంబంధించినటువంటి ఫలాలు ఉండకూడదు. ఏవి లేకుండా ఉంటే కనుక అప్పుడు వాడు బ్రహ్మపదాన్ని పొందుతాడు, ముక్తిని పొందుతాడయ్యా. అందువల్ల సుఖ దుఃఖాన్ని రెండింటినీ వదలగలగాలి. అనంతమైనటువంటి బ్రహ్మపదాన్ని వాడు పొందగలుగుతాడు. నిస్సంగంతో కూడా దాన్ని పొందుతాడు. దేని యందు సాంగత్యం లేదు, ఆసక్తి లేదు, లేపనం లేదు. అప్పుడు కూడా మనకు సుఖ దుఃఖాల యందు ఆసక్తి ఏమి ఉండదు. అలాంటి వాడు కూడా పొందుతాడయ్యా. యథాశ్రుతం ఇదం సర్వం సమాసేన ద్విజోత్తమ ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్చసి. అందువల్ల ఒక కౌశిక, నేను విన్నటువంటిది, నాకు ఏ జ్ఞానమైతే ఉందో అదంతా నీకు చెప్తున్నానయ్యా. ఉన్నది ఉన్నట్టుగా సంగ్రహంగా నీకు చెప్పడం జరిగింది. ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావో చెబితే ఆ విషయాలు కూడా నేను చెప్తాను అని ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే 13,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదం అనేటువంటి
213వ అధ్యాయం పూర్తయింది. 214వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయుడు ఈ విషయాలన్నీ కూడా ధర్మరాజుకి, పాండవులకి అందరికీ తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఏవం సంకథితే కృష్ణే మోక్షధర్మే యుధిష్ఠిర దృఢ ప్రీతమనా విప్రహ ధర్మవ్యాధమువాచ. ఓ యుధిష్ఠిర, ధర్మవ్యాధుడు ఈ ప్రకారంగా పూర్తిగా మోక్షధర్మాన్ని అంతటిని కూడా కౌశికుడికి ఉపదేశం చేస్తే ఆ కౌశికుడు కూడా చాలా ప్రసన్నంగా ఈ విషయాలన్నీ కూడా విన్నాడు. విన్న తర్వాత అతడు మళ్ళీ ఆ ధర్మవ్యాధుడితో ఈ విధంగా అన్నాడయ్యా, న్యాయయుక్తం ఇదం సర్వం భవతా పరికీర్తితం నతే స్వవిదితం కించిత్ ధర్మేష్విహన్ హి దృశ్యతే. నువ్వు నాకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా న్యాయబద్ధంగా ఉన్నాయ్యా, ఉచితంగా కూడా ఉన్నాయి. ధర్మ విషయంలో అసలు నీకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయాలను బట్టి. అందువల్ల ధర్మం గురించి చెప్పాలంటే నువ్వే చెప్పాలి, ఎందుకంటే నీకు తెలియనటువంటి విషయం అంటూ ఏం లేదు. అందువల్ల చాలా చక్కగా చెప్పేవు అని చెప్పాడు. చెబితే అప్పుడు వ్యాధుడు అంటున్నాడు, ప్రత్యక్షం మమ యో ధర్మ తంచ పశ్య ద్విజోత్తమ ఏన సిద్ధిరియం ప్రాప్త మయా బ్రాహ్మణ పుంగవ. ఓ బ్రాహ్మణుడా, అసలు ఇటువంటి ధర్మం విషయంలో నాకు ఇంత జ్ఞానం రావడానికి కానీ, ఇటువంటి సిద్ధిని పొందడానికి కానీ, ఇటువంటి గొప్ప మహత్వాన్ని అంటే నువ్వు కూడా అడిగితే, వేద జ్ఞానము కలిగినటువంటి ఒక విప్రుడు కూడా నన్ను అడిగితే నేను చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండడానికి కానీ కారణమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ధర్మాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తానయ్యా, నువ్వు చూడు, నీకు చూపిస్తాను అని అన్నాడు. ఉత్తిష్ట భగవన్ క్షిప్రం ప్రవిశ్యాభ్యంతరం గృహం ద్రష్టుమర్హసి ధర్మజ్ఞ మాతరం పితరంచమే. అందువల్ల నువ్వు లేవయ్యా, ఓ ధర్మాత్ముడా, కౌశికుడా, నువ్వు లేచి మా లోపలికి ఇంట్లోకి రా, వచ్చి మా తల్లిదండ్రులు ఉన్నారు లోపల, వాళ్ళని చూడు నువ్వు అని అన్నాడు. అని ఇత్యుక్త స ప్రవిశ్యాధా దదర్శ పరమార్చితం సౌధం హృద్యం చతుశాలం అతీవ చ మనోరమం దేవతాగృహ సంకాసం దైవతైశ్చ సుపూజితం శయనాసన సంబాధం గంధైశ్చ పరమైర్యుతం. ఆ వ్యాధుడు ఆ విధంగా చెప్పేటప్పటికీ కౌశికుడు లేచాడు. చక్కగా లేచి అతనితో పాటు లోపలికి వెళ్ళేప్పటికీ అదో బ్రహ్మాండమైనటువంటి భవనం, అత్యద్భుతంగా ఉంది. అది చాలా పరిశుభ్రంగా ఉంది. అలాగే అప్పుడే దానికి రంగులు వేయడం వల్ల చాలా తెల్లగా మెరిసిపోతుంది, మనోహరంగా ఉంది. లోపలికి అడుగు పెట్టేటప్పటికి ఒక దేవాలయంలో అడుగు పెట్టినటువంటి భావన కలిగిందిట. అంటే అంత పవిత్రంగా ఉన్నది ఆ వ్యాధుని యొక్క గృహము. ఎంత పవిత్రంగా ఉందంటే ఒక అద్భుతమైనటువంటి మంచి మహిమ కలిగినటువంటి మూర్తులు ఉన్నటువంటి ఒక దేవాలయంలోకి వెళితే ఎటువంటి పవిత్రమైనటువంటి భావన మన అంతరంగాల్ని తాకుతుందో ఆ విధంగా చాలా అద్భుతంగా అనిపించిందట ఆయనకి. దేవతలు కూడా ఆదరించే విధంగా ఉందిట అది. ఒకవైపు పడుకోవడానికి చక్కగా మంచాలు వేసి ఉన్నాయి, ఒకవైపు కూర్చోవడానికి ఆసనాలు ఉన్నాయి. ఆ ఇల్లంతా కూడా మంచి సుగంధ పరిమాణాలతో నిండిపోయి ఉందిట. తత్ర శుక్లాంబరధరౌ పితరావస్య పూజితౌ కృతాహారౌ తు సంతుష్టౌ ఉపావిష్టౌ వరాసనే ధర్మవ్యాధస్తు తౌ దృష్ట్వా పాదేషు శిరసాపతత్. ఆ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నట్టు. ఎలా ఉన్నారంటే పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించట, చక్కగా భోజనం చేసేట, ఒక అరువి మీద చక్కగా కూర్చుని ఉన్నట్ట. వాళ్ళిద్దరూ కూడా పుష్పాదుల చేత పూజితులే ఉన్నట్టంటే వాళ్ళకి చక్కగా ఎవరో వచ్చి పూజ చేస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే చక్కగా వాళ్ళ పాదాల దగ్గర ఆ పుష్పాలు అవన్నీ వేసి చక్కగా పూజన చేసినటువంటి వాళ్ళ ఉన్నారు. ఆ ధర్మవ్యాధుడు వాళ్ళని చూశాడు. వెంటనే వాళ్ళ యొక్క పాదాలు పట్టుకుని పాద నమస్కారం చేసేట. అప్పుడు ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అంటున్నారు, ఉత్తిష్టోత్తిష్ట ధర్మజ్ఞ ధర్మస్వామభిరక్షతు ప్రీతౌ స్వస్తవ శౌచేన దీర్ఘమాయురవాప్నుహి. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఉత్తిష్టోత్తిష్ట ధర్మజో, ధర్మజ్ఞ, ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడా ఓ కుమార వ్యాధ,
ఉత్తిష్ట ఉత్తిష్ట లేవయ్యా, ధర్మస్వామ అభిరక్షతు. కౌసల్య రాముడితో అన్న మాట కూడా అదే, ధర్మస్వామ అభిరక్షతు అని. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా ఈ వ్యాధుడికి చెప్పిన ఈ ధర్మం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుందయ్యా. అభిరక్షతు అంటే ఎల్లప్పుడూ కూడా సర్వత్రా కూడా ఈ ధర్మం నిన్ను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ఆశ్రయించి నడుస్తున్నావు కాబట్టి, ధర్మాన్ని అతిక్రమించకుండా ఉంటున్నావు కాబట్టి, ధర్మాన్ని ఆదరించి అదే విధంగా నీ యొక్క వర్తన ఉంటుంది కాబట్టి, అందువల్ల ఆ ధర్మం నిన్ను ఎప్పుడూ కూడా అన్ని విధాలా రక్షిస్తుందయ్యా. ప్రీతౌ స్వస్తవ శౌచేన దీర్ఘమాయురవాప్రుహి. నీ యొక్క ఆచార వ్యవహారాల వల్ల, నీ యొక్క శౌచము చేత, నీ యొక్క సేవ చేత మేము చాలా సంతోషిస్తున్నామయ్యా. అందువల్ల నువ్వు చక్కగా దీర్ఘాయుష్ను పొందవయ్యా అని వాళ్ళు ఆశీర్వదించారు. గతిమిష్టాం తపో జ్ఞానం మేధాంచ పరమాం గతః సత్పుత్రేణ త్వయా పుత్ర నిత్యం కాలే సుపూజితౌ. ఇటువంటి చక్కటి ఉత్తమమైనటువంటి స్థితిని, తపస్సుని, జ్ఞానాన్ని, వివేకాన్ని నువ్వు సంపాదించావయ్యా. ఉత్తమ పుత్రుడు నువ్వు. చాలామంది పుత్రులు ఉంటారు కానీ ఎవరికి కూడా ధర్మం తెలవదు. నీవు చూసిన విధంగా తల్లిదండ్రులను చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. అందువల్ల నువ్వు ఉత్తమ పుత్రుడువు. నువ్వు నిత్యము సముచితమైనటువంటి సమయంలో నియమపూర్వకంగా మమ్మల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నావు. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏమీ అడగకుండా వాళ్ళ మనస్సు తెలుసుకుని వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా చక్కగా ఆ సమయానికి అందజేస్తూ, వాళ్ళని పూజిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకి ఏ విధమైనటువంటి తక్కువ స్థలము కలగకుండా అంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు నియమపూర్వకంగా. అందువల్ల ఆ విధంగా నువ్వు ఆదరిస్తున్నావయ్యా. సుఖమానాం వసావోత్ర దేవలోకగతా వివా నతేన్యద్దైవతం కించిద్దైవతేష్వపి వర్తతే ప్రయత్నాద్విజాతీనాం దమేనాసి సమన్వితః. మేము దేవలోకంలో ఉన్నంత ఆనందంగా నీ దగ్గర ఉంటున్నాం. స్వర్గంలో కూడా మాకు ఇటువంటి సౌఖ్యాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ అంతకంటే గొప్పగా ఇక్కడ ఉంటున్నామయ్యా. సుఖంగా ఇంట్లో ఉన్నాము. నీకు మాకంటే ఇతరమైనటువంటి దైవము దేవతల్లో కూడా లేరు. అంటే దేవతల్ని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అంతకంటే గొప్పగా నువ్వు మమ్మల్ని ఆరాధిస్తున్నావు. మనస్సును పవిత్రము స్వాధీనం చేసుకోవడం వల్ల బ్రాహ్మణోచితమైనటువంటి శమధమాదులన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు. సాధారణంగా ఈ ధర్మాలన్నీ కూడా బ్రాహ్మణుడికి ఉండాలి. అటువంటి బ్రాహ్మణోచితమైనటువంటి ధర్మాలన్నీ కూడా చాలా చక్కగా పొంది ఉన్నావయ్యా నువ్వు. పితామహాయే చ తథైవ ప్రపితామహాః ప్రీతాస్తే సతతం పుత్ర దమేనావాం చ పూజయా. ఓ కుమార, మా తండ్రి, తాత, ముత్తాతలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా నువ్వు చేసేటువంటి గౌరవాన్ని చూస్తూ, నీ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉంటారయ్యా పితృలోకాల్లో. నువ్వు చూపించేటువంటి గౌరవం వల్ల మేము కూడా ఆనందపడుతున్నాము. మా పితృదేవతలందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. మనసా కర్మణ వాచ శుశ్రూషా నైవ హీయతే నచాన్యాహి తథా బుద్ధి దృశ్యతే సాంప్రతం తవా. నువ్వు మనస్సుతోటి, మాటలతోటి, పనులతో ఎప్పుడు మా సేవ చాలా చక్కగా చేస్తున్నావు. అంటే వాక్కు చేత కానీ, నీ శరీరము చేత కానీ, అంటే నీ కర్మ చేత కానీ, వరసు చేత కానీ అన్ని రకాలుగాను కూడా నువ్వు చేసేటువంటి సంతృప్తికరమైనటువంటి పనులు మాకు చేస్తున్నావు. వాచా కర్మణ మనస, అట్లాగే అటువంటి సేవ చాలా చక్కగా చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు కూడా ఇంతకాలమైనా కానీ నీ యొక్క ఆలోచనలు దీనికి వ్యతిరేకంగా లేవు. ఎప్పుడు మాకు ఏ సమయంలో ఏది కావాలో నువ్వే తెలుసుకుంటున్నావు. చాలా చక్కగా సేవ చేస్తున్నావు మాకు ఇద్దరికీ కూడాను అని ఆ తల్లిదండ్రులు అంటున్నారు మాట. జామదగ్నేన రామేణ యథావృద్ధౌ సుపూజితౌ తథా త్వయా కృతం సర్వం తద్విశిష్టం చ పుత్రక. పరశురాముడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని సేవించాడు ఆ విధంగా. అలాగా అదే విధంగా ఏ విధంగా అయితే పరశురాముడు తన తల్లిదండ్రుల్ని సేవించాడో అంతకంటే ఎక్కువగా నువ్వు మాకు అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తున్నావయ్యా అని ఆ తల్లిదండ్రులు ఈ విధంగా చాలా చక్కగా చెబుతున్నారు.
ఆ పుత్రులు చేసేటువంటి సేవలకి అత్యంత సంతుష్టాంతరంగులైనటువంటి వాళ్ళయ్యి వాళ్ళు చాలా ఈ విధంగా ఆనందంగా ఆ కుమారుడైనటువంటి ధర్మవ్యాసుడితోటి వృద్ధులు ఆ విధంగా మాట్లాడుతున్నారని తెలియజేస్తూ స్వస్తి.